మై డే 3 అయితే అసలు మేము అనుకున్నట్టు జరగలేదండి. అసలు మేమేమనుకున్నాం, అక్కడేం జరిగిందో మీకు పూర్తిగా తెలుసుకోవాలనుకుంటే వీడియో ఎండ్ వరకు చూడండి. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజైతే మేము భువనేశ్వర్ టు పూరి అయితే చేరుకున్నాము. పూరి చేరుకొని టెంపుల్ దగ్గరలో రూమ్ అయితే బుక్ చేసుకున్నాం మేమైతే. ఆ రూమ్లోకి వెళ్ళి చెక్ ఇన్ అయిపోయి లగేజ్ అంతా రూమ్లోనే ఉంచేసి మళ్ళీ మార్కెట్ చూడడానికి అయితే వచ్చాము, పూరి మార్కెట్. ఇంకా పూరిలో మీ అందరికీ తెలుసు కదా, మార్నింగ్ అయితే ఏమీ ఉండదు, అక్కడ మొత్తం సైలెంట్గా ఉంటుంది. నైట్ అయితే చాలండి, ఫుల్ బిజీ అయిపోద్ది పూరి మార్కెట్ అయితే. మన తెలుగు వారికి పూరిలో జగన్నాథ స్వామితో పాటు పూరి ఒత్తులు కూడా చాలా ఫేమస్ కదా. అలా ఒక కవర్ తీసుకున్నాం. అలా ఒత్తులు తీసుకున్న తర్వాత అలా ముందుకు వెళ్ళి అలాగే చూద్దాం మార్కెట్ మొత్తం అనుకుంటే, ఈ లోపు అయితే మన జగన్నాథ స్వామి రథానికి వాడతారు కదండి చెక్కలు, అవైతే దుక్కులు కనిపించాయి మాకు అక్కడ. ఆ తర్వాత కొంచెం ముందుకు వెళ్తుంటే ఎవరో వస్తున్నారండి రిక్షాతోని. వీటిని ఏంటంటారు మీకు తెలిస్తే కామెంట్ చేయండి. నేనైతే ఇక్కడ లొకేషన్ షూట్ చేయడంలో బిజీగా ఉంటే మా మామయ్య అయితే నన్ను షూట్ చేయడంలో బిజీగా ఉన్నారండి. ఇక్కడ చూసారా జగన్నాథ స్వామి టెంపుల్ మీద ఫ్లాగ్ గురించి మీ అందరికీ తెలుసు కదా, ఆ డిఫరెన్స్ అయితే మీరు అక్కడ నీట్గా చూడవచ్చు. అలా ముందుకు వచ్చామండి. జగన్నాథ స్వామి ప్రసాదంలో వన్ ఆఫ్ ద బెస్ట్ పార్ట్ అయిన కాజాలు అయితే తీసుకుంటున్నాం, మడత కాజా. మేమైతే ఈ 2 పెద్ద కళ్ళు చూడడానికి అయితే వచ్చామండి. ఈ 2 కళ్ళు చూడడానికి ఇంకా మాకు ఇంకా 4 గంటలు టైం పడుతుంది. అప్పటికే బాగా టైం అయిపోయింది, టైర్డ్ అయిపోయామండి. రూమ్కి వెళ్ళి ఫ్రెష్ అయిపోయి స్లీప్ వేసామండి. మేమైతే మార్నింగ్ 4కి వచ్చి లైన్ కాసామండి. 6 వరకు డోర్స్ ఓపెన్ చేయరు కదా మనకు తెలిసిందని. డోర్స్ ఓపెన్ చేసి మా లైన్ వెళ్ళిన తర్వాత ఇంకా 3 కంపార్ట్మెంట్లు ఉంది. అది చూసిన తర్వాత ఇంకా 2 పెద్ద కళ్ళు చూడొచ్చు అనుకున్నాము. కానీ ఈలోపు ఎవరో విఐపి వచ్చారు. దానివల్ల అయితే మాకు 2 అవర్స్ లేట్ అయిపోయింది. 7 కావాల్సిన దర్శనం అనేది 9 అయ్యింది. మాకు అప్పటికే ట్రైన్కి టైం అయిపోతుందని మేము హడావిడిగా ప్రసాదాలు అన్నీ తీసుకొని అయితే పూరి రైల్వే స్టేషన్కి అయితే చేరుకున్నాం. చేరుకున్న తర్వాత మాకు తెలిసింది ఏంటంటే మా ట్రైన్ అక్కడ పూరి నుంచి క్యాన్సిల్ అయిపోయిందట. ఎందుకు క్యాన్సిల్ అయింది ఏంటంటే అక్కడ ట్రాక్ వర్క్స్ అవుతున్నాయట, దగ్గరలో ఉన్న స్టేషన్కి అయితే ఫార్వర్డ్ చేశారు. ఇలాగైందని ఎంక్వైరీలు అడిగితే వాళ్ళైతే బయట బస్సు వెయిట్ చేస్తుంది వెళ్ళమన్నారు. అప్పటికైతే బస్సెస్ అన్ని వెళ్ళిపోయి లాస్ట్ బస్కి అయితే మేము అందుకున్నాము. ఆ బస్సు డ్రైవర్కి అయితే యాడ్స్ ఆఫ్ చెప్పాలండి. మేము ఒక పక్క కంగారు పడుతున్నా, ఫుల్ ట్రాఫిక్ ఉన్న 5 మినిట్స్ ముందే తెచ్చారు ట్రైన్ దగ్గరికి. ట్రైన్ అయితే రావడం టైంకి వచ్చింది కానీ చేరుకునేసరికి లేట్ అయితే అయిపోయిందండి. మేమైతే శ్రీకాకుళం చేరుకున్నాం. మా డే 3 అయితే ఇలాగ అయిపోయింది. డే 1 డే 2 వీడియోలు కూడా మన ఛానల్లో ఉంటాయి చూడండి. మరికొన్ని రోజుల్లో సరికొత్త వీడియోలతో మీ ముందుకు వచ్చేస్తున్నానే. ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.